హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి దుర్గా ఆల్ ఇన్ వన్. ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే దద్దోజనం తయారీ విధానం చూపించబోతున్నాను. ఈ దద్దోజనం మనం ఫెస్టివల్ అప్పుడు ప్రసాదంగాను, అలానే పిల్లలకి లంచ్ బాక్స్లకు కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీని తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు అన్నీ కూడా నేను చెప్పేస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ నేను 200 గ్రాముల ఉడికించిన అన్నం తీసుకున్నాను. కొంచెం మెత్తగా ఉడికించుకోండి. అలానే 200 గ్రాముల పెరుగు, 1 స్పూన్ పల్లీలు, అలానే 2 కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, ఒక 5 మిరియాలు ఇలా కచ్చపచ్చగా దంచుకోండి. జీడిపప్పులు ఒక 8, అలానే రుచికి సరిపడా ఉప్పు 1 టీ స్పూన్ వరకు ఉంటుంది. ఇక్కడ 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, ఇవి మనకు కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఇక్కడ ఉడికించుకున్న అన్నాన్ని ఒక గ్లాసు శుభ్రం చేసుకొని దాంతో ఇలా మెత్తగా చేసుకోండి. అన్నం అంతా కూడా చేతితో అయినా కానీ మెత్తగా చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం పెరుగు వేసేసుకోవాలి. పెరుగు వేసేసుకొని ఒకసారి కలుపుకొని, ఇక్కడ మనం పెరుగు ఎంతైతే తీసుకున్నామో అంతే కూడా పాలు తీసుకోవాలి ఈక్వల్గా. చూస్తున్నారుగా, ఇక్కడ పెరుగు పాలు అన్నీ కూడా బాగా కలిసిపోయినాయి. ఈ విధంగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ వేస్తున్నాను. మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. మనం తీసుకున్న అన్నానికి 1 స్పూన్ వరకు ఉప్పు పట్టింది ఇందులో. ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి, ఉప్పు అంతా కూడా అన్నంలో కలిసిపోయేటట్టు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 2 స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. నెయ్యి బాగా కరిగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ముందుగా పల్లీలు వేసేసుకున్నాను. తర్వాత మినప్పప్పు, శనగపప్పు కొంచెం ఒకసారి కలిపిన తర్వాత ఇవి కొంచెం లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు జీడిపప్పులు వేసేసాను. ఇప్పుడు దీంట్లోకి ఆవాలు, జీలకర్ర కూడా వేసేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని మరొకసారి మొత్తం అంతా కూడా కలుపుకోవాలి. చూస్తున్నారుగా, పప్పులన్నీ కూడా కొంచెం సగం వరకు వేగిన తర్వాత ఇప్పుడు అల్లం ముక్కలు, ఎండుమిరపకాయ ముక్కలు, కరివేపాకు కూడా వేసేసుకొని మరొకసారి మొత్తం అంతా కలుపుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట దద్దోజనం. ఎప్పుడైనా కానీ ఫెస్టివల్ అప్పుడు ప్రసాదంగా పెట్టాలనుకున్నా చాలా బాగుంటుంది. ఇప్పుడు మిరియాలు కూడా వేసేసుకున్నాను. వేసేసుకొని మరొకసారి మొత్తం అంతా కూడా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఆ పోపు అంతా తీసుకొచ్చేసి ఈ పెరుగన్నంలో వేసేసుకోవడమే. చాలా సింపుల్ రెసిపీ అనమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకు పెట్టేటప్పుడు కొంచెం స్పైసీనెస్ అని తగ్గించండి. మిరియాలు కానీ పచ్చిమిరపకాయలు కానీ. పెద్దవాళ్ళు అయితే కారం తింటారు, పిల్లవాళ్ళు తినరు కదా, కొంచెం కారం అనేది తగ్గించండి. చూస్తున్నారుగా, ఫెస్టివల్కి చాలా తొందరగా అయిపోయే దద్దోజనం అనమాట, మన టెంపుల్ స్టైల్ దద్దోజనం. ఇక్కడ ఒక బౌల్లో వేసేసుకుంటున్నాను. చూస్తున్నారుగా, ఎంతో టేస్టీగా ఉండే దద్దోజనం రెడీ అయిపోయింది. ఇదే విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.